ఎంతో టేస్టీ అయిన కొబ్బరి తీపి పొంగనాలు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందు రోజు నైట్ ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. తర్వాత రోజు నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు ఒక కప్పు రైస్కి ఒక కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట. వేసుకుని ఒక ఇలాచీ వేసుకుని 3 కలుపుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక కప్పు బియ్యానికి అరకప్పు బెల్లం అయితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వేసుకోవచ్చు. నేను హాఫ్ కప్ అయితే వేసాను. ఆ బెల్లాన్ని కూడా కలుపుకొని ఒక 3 to 4 అవర్స్ పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇలా పక్కన పెట్టడం వల్ల పిండి అనేది డబల్ అవుతుందండి. సో అప్పుడు మనం ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని, పొంగనాల కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని దానిలో నువ్వులు వేసుకుని దానిపైన పొంగనాలు వేసేసుకోవాలి ఆ పిండితో, ఆ బ్యాటర్తో. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు స్వీట్ తినాలనుకున్నప్పుడు హెల్తీగా ఇలా తీసుకోండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది.